చంద్రగిరి కోట. ఇప్పుడు మన చంద్రగిరి కోటలో చంద్రగిరి కోట నుంచి గుడిమల్లం మొట్టమొదటి దేశంలో గల మొదటి శివలింగం 38 కిలోమీటర్లు. చంద్రగిరి కోట సాలవ రాజవంశం పరిపాలకుడు ఉంది. ఇంబడి నరసింహారాయలు ఇది పట్టింది 10 సంవత్సరంలో కాలం నిర్మించబడింది. చాలా ఒక్కొక్కరికి ఎంతరా? 30. మ్యూజియం అండ్ విజిట్. మ్యూజియానికి 5 రూపాయలు, ఎంట్రీ ఫీజు 20 రూపాయలు. ఏసీ ఎంత అంటే మనకి ఏమన్నా ఏసీ ఇస్తారు? 30 రూపాయలు, ఒక్కొక్కటి 17 రూపాయలు. ఈ చంద్రగిరి కోట విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ముఖ్యమైన ఒక భాగం. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలించినాయి. ఎవరేట్రా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎవరు చెప్పురా? రాజవంశాలు ఏందిరా తెలియకుండాట్రా? అప్పటి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కడ మనకేమంత మనం వీడియో తీసుకున్నాం. ఒకటి బాగుందిరా మొత్తం. స్టెప్స్ అట్లా పైకి పైనాడా అది ఉంది. ఇప్పుడు అత్యంత సుందరంగా ఉంది కదా స్వామి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా. రాజమహల్ ఇదేనా? ఇది రాజమహల్, అది రాణిమహల్. పిరామిడ్. దీన్ని విజయనగర సామ్రాజ్యం ఎవరెవరు పరిపాలించింది? ఎన్ని వంశాలు రా? 4 వంశాలు. ఒకటి ఫస్ట్ వంశం ఏది చెప్పు? సంగమ వంశం ఎప్పటి నుంచి ఎప్పుడు రా? 1936. సంగమ వంశం, సాలువ, తులువ, ఇంకొకరా ఆరవీడు వంశం చిట్టచివరి. ఇక్కడ సంగమం ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా అవునా? లోపలికి ఉండదా? లోపలికి మ్యూజియం కూడా ఉందా లోపల? తీసుకొని పోనిస్తారా? దీన్ని 4 వంశాలు పరిపాలించినాయి విజయనగర సామ్రాజ్యాన్ని. విజయనగర సామ్రాజ్యంలో రెండవ ఇది విజయనగర సామ్రాజ్యం అత్యంత వైభవంగా నిర్మించిన ఒక కోట. ఇది రాజుగారి తీసినంత ఉంది ఇది. ఓని అమ్మ, ఇది రాజుగారిది. లోపల పిలుచుకొని పోవాలంటే లోపల సిల్లాలో ఉండదంట. సో అది దూరంగా అనిపిస్తుంది. రాణిమహల్ అది కూడా చూపిస్తాను మీకు. ఇది 25 ఎకరాల్లో ఏమో నిర్మించబడింది. అద్భుతమైంది. అదే ఇక్కడ అది ఉంటుంది. లోపల తీసుకొని పోయినా సెల్లు